హలో పీపుల్స్, కప్పతల్లాడి ఊరి దేవుళ్ళకు బాగా మొక్కిర్రా. వానమ్మ రావమ్మ అనుకుంటా పాటలు వాడిర్రా. పిల్ల పెద్ద అంతా నన్ను తలుసుకున్నారా? వచ్చేసా, మీకోసం వచ్చేసా. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు, మరి నేనెందుకు వస్తా? తలుసుకుంటేనే మజా కదా. అయినా రాననుకున్నారా, రాలేననుకున్నారా? నా దారి లేటు కావచ్చు, కానీ నా ల్యాండింగ్ పక్కా. టైమింగ్ మెయింటైన్ చెయ్య, నా టైమింగే మీరు సెట్ చేసుకోవాలి. ఇగో గిట్లే అనుకుంటుండు కావచ్చు ఆనదేవుడు. ఆన ఆన పడ్డది పట్నంలా. మరి ఎట్లుంది పట్నం అంటే? పట్నంలా నిన్నటి పొద్దుమిక్స్ అంది ఇయాల్టి వరకు దంచుడు దంచిందానా. వచ్చింది ఆనకాలం వచ్చిందని పట్నం మనుషులు గుబులు పడే టైం వచ్చిందుల్లా. పటాన్ చెరువు కెంచి పాత బస్ దాకా, లింగంపల్లి కెంచి లంగర్ హౌస్ దాకా, చందానగర్ కెంచి చంద్రాయన్ గుట్ట దాకా ఏడ చూసినా దంచుడు దంచుడేపో. జో పిడిచిపెట్టిందానా. పొద్దంతా ఎండమోపే ఉండేగాని పొద్దుముకే వరకు జర జోరు అందుకుందానా. 3-4 రోజుల సంది తుప్పురు తుప్పురు వరడు, చినుకులు రాడు తప్పితే పెద్ద ఆనలే లేవు. కానీ ఇలా వరదలు వారి పట్నమంతా ఆన నీళ్ళే నిండినాయి. ఇక కొన్నింటికడ ఫ్లైఓవర్ కెంచి వాటర్ ఫాల్స్ లెక్క ఆనలు పడ్డాయి. ఇంకొన్నింటికడ ట్రాఫిక్ జామ్లు, ఏడికడ నిలిచిపోయిన పనులు. వరద నూక్కొస్తుంటే కార్లు ఆటోలు ముందు కదలాలంటే తక్లీఫ్ అయిందుల్లా. అసెంబ్లీ సచివాలయం అంతటికి ఇదే కథ. మొత్తానికి మొత్తం ఆనలేపో. అందరికీ ఇక్కట్లే. ఆడాడ ఊర్ల పొంటి కనిపించినా ఎక్కువైతే వడలే పల్లెలానా. ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం చేయబట్టి ఆనందుకుందట పట్నంలా. పొద్దుముఖంగా అంత కొలువులు చేసుకుని ఇంటికి పోయే టైం కాబట్టి ట్రాఫిక్ తోటి తిప్పలు తప్పలే. గంటల కమానం నిలిచినాయి రోడ్ల మీద బండ్లు. ఇక ట్రాఫిక్ నిండిన కాడ, వరదలు వారుతున్న కాడ, నీళ్లు నిలిచిన కాడ అన్నింటికాడ హైడ్రా వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు కలిసి మోటార్లు పెట్టి నీళ్ళని గుంజేసిర్రు. షానొద్దులకు పట్టణాన్ని పలకరించింది గాని ఆన ఇదే జోరు పొలాలు చూపిస్తేనా. రైతు కండ్ల పొంటి ఆన పడ్డట్టు నీళ్లు గారుతుండే సంతోషంతోటి. ఆనలు లేక రైతులు తిప్పలు పడబట్టే. ఓ ఆనదేవుడా, ఆయనత గడుసుత పోయి రైతన్న కట్టాలు జర తీర్చరాదు అని పట్నం వాసులు పల్లె కట్టాలు తెలిసిన అనబట్టే. మరెన్నడు కొడుతుందో చూడాలిగా.